విజయ డయాగ్నోస్టిక్స్ దిల్సుఖ్ నగర్ వారికి అక్షరాల 2,21,000 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ ఘటన అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది. మన ఆరోగ్యం మరియు చికిత్స అంశాలలో ఏదైతే మనం రోజువారీ రక్త నమూనాలు తదితర టెస్ట్ల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగులు పెడుతూ ఉంటాం. అందులో పిల్లలు, వృద్ధులు, యువకులు ప్రతి ఒక్కరికి, మహిళలకి మనం టెస్టులు చేయిస్తాం. అయితే ఇది మన జీవితంలో ఒక భాగం. ఇటువంటి అంశం అనేది ప్రతి ఒక్క సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి ప్రజలను చైతన్యపరచాల్సిందిగా, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఘటన అనేది భార్గవి అనే ఒక మహిళ దిల్సుఖ్ నగర్ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కు స్కానింగ్ కోసం వెళ్లారు. వారు గర్భిణీ మహిళ. టెస్ట్ చేయించగా ఎటువంటి ప్రాబ్లం లేదు తల్లికి, శిశువుకి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేశారు. ఆ మహిళకు ఎందుకు అనుమానం వచ్చి ఇంకొక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించుకోగా పాపకు ఒక సిస్ట్ ఉంది, దానివల్ల పాపకే కాదు తల్లికి కూడా చాలా ప్రమాదం అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. అయితే తను మార్చి 15, 2024 వెళ్ళి టెస్ట్ చేయించుకున్న వారు మార్చి 22 వెంటనే ప్రెగ్నెన్సీని కూడా టర్మినేట్ చేసుకోవడం జరిగింది. డాక్టర్లను అడగగా ఇటువంటి రిపోర్ట్ ఇవ్వడం చాలా ఘోరం, దీనివల్ల తల్లికి కూడా ప్రమాదం ఉండేది అని చెప్పి వారు చెప్పారు. వెంటనే వారు జూలై 2024 రంగారెడ్డి కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ కు వెళ్లి కేసు వేయగా రంగారెడ్డి ఏదైతే డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ ఉందో వారు 2 లక్షల రూపాయలు జరిమానా ఏమో వారికి మానసికంగా మరియు ఆర్థికంగా నష్టం చేకూర్చినందుకు, 20,000 జరిమానా ఏమో న్యాయపరంగా వారు పోరాటం చేసిన దానికి ఖర్చులు, మరియు 1700 వారు స్కానింగ్ కి తీసుకున్న డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ఘటన వల్ల మనందరికి కూడా ఏం తెలుస్తుందంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే అన్ని ఉన్నాయో వాటి మీద సెకండ్ ఒపీనియన్ కి వెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుంది. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అన్ని తప్పుడు రిపోర్ట్స్ ఇస్తాయా, ఇంతకు ముందు ఇచ్చిన వాళ్ళందరూ టెస్ట్ చేసుకోవాలా అనే అంశం అయితే వ్యక్తిగతంగా మీరు తీసుకోవాలి. కాకపోతే మనం ఎంత గొప్ప డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నా కూడా అక్కడ ఇటువంటి తప్పులు జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త అని చెప్పడానికి నేను ఈ వీడియో ద్వారా మీ అందరినీ కూడా కోరుతూ, జీవితంలో మెడికల్ టెస్ట్ పై ఖచ్చితంగా డాక్టర్స్ సెకండ్ ఒపీనియన్, సెకండ్ రిపోర్ట్ల కోసం వెళ్ళాలని కోరుతూ, మరిన్ని వీడియోలు, విశ్లేషణలు, అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.